అందరికీ నమస్కారం. వృశ్చిక రాశివారికి ఏప్రిల్ 13, ఏప్రిల్ 14, ఏప్రిల్ 15, ఏప్రిల్ 16 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వృశ్చిక రాశివారు కుజగ్రహం యొక్క ప్రభావంతో జన్మించిన గొప్ప వ్యక్తులు. మీరు అసాధారణమైన శక్తి, దృఢ సంకల్పం, లోతైన అంతర్దృష్టి కలిగి ఉంటారు. అంతర్లీనంగా దాగిన రహస్యాలను కనుగొనే సహజ సామర్థ్యం మీకుంది. అందుకే మీరు పరిశోధకులుగా, శాస్త్రవేత్తలుగా, మనస్తత్వశాస్త్రవేత్తలుగా రాణిస్తారు. వృశ్చిక రాశివారు ఎదుర్కొనే ప్రతి సవాలును అవకాశంగా మార్చుకునే అద్భుతమైన దృఢత్వం కలిగి ఉంటారు. మీ జీవితంలో పలుమార్లు స్వయంగా మార్పు చెంది కొత్త ఉన్నతులకు చేరుకుంటారు. వృశ్చిక రాశివారి పట్టుదల, అసాధారణమైన కృషి చేయగల శక్తి మిమ్మల్ని సాధారణ వ్యక్తుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. వృశ్చిక రాశివారు అత్యంత విశ్వసనీయులు, అంకితభావం గలవారు. ఒకసారి మీకు నచ్చిన వ్యక్తులకు, లక్ష్యాలకు మీరు చివరి వరకు నిజాయితీగా ఉంటారు. మిత్రునికి కష్టం వచ్చినప్పుడు అన్ని విధాలా సహాయం చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారు. స్నేహంలో ఎంతో లోతైన విలువలను నమ్మే మీరు, ఎదుటివారి నుండి కూడా అదే నిజాయితీని ఆశిస్తారు. మీలోని భావోద్వేగాలు సముద్రంలా లోతైనవి. ఏ విషయాన్నైనా మనసారా అనుభవించే శక్తి మీకుంది. మీరు ప్రేమించినప్పుడు పూర్తి హృదయంతో ప్రేమిస్తారు. ద్వేషించినప్పుడు కూడా అంతే తీవ్రంగా ద్వేషిస్తారు. ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కష్టం అనిపించినా మీ హృదయం నిజాయితీతో, ప్రేమతో నిండి ఉంటుంది. వృశ్చిక రాశివారు జీవితానికి సంబంధించిన లోతైన సత్యాలను తెలుసుకోవాలనే తీవ్రమైన కోరిక కలిగి ఉంటారు. మీకు ఆధ్యాత్మిక, ఆధునిక రంగాలపై సమాన ఆసక్తి ఉంటుంది. మీరు ఎలాంటి సామాజిక ముసుగులు లేకుండా నిజ స్వరూపాన్ని తెలుసుకోవాలనే కోరికతో జీవిస్తారు. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారి నిజమైన స్వభావాన్ని, దాగిన ఆలోచనలను చదవగల సహజ సామర్థ్యం మీకుంది. మీలోని నాయకత్వ లక్షణాలు, స్పష్టమైన దృష్టి మిమ్మల్ని ఉన్నత స్థానాలకు చేరుస్తాయి. వృశ్చిక రాశివారి సంకల్ప శక్తి, మార్పు తెచ్చే శక్తి, సవాళ్లను ఎదుర్కొనే సాహసం అందరినీ ఆశ్చర్యపరిచే ఆకర్షించే లక్షణాలు. మీరు ప్రపంచంలో గొప్ప మార్పులు తీసుకురాగల శక్తి సామర్థ్యాలతో తళతళ మెరిసిపోతూ ఉంటారు. వృశ్చిక రాశివారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందో మనం వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశివారికి ఈ వారం కుటుంబ జీవితం మధ్యమంగా ఉంటుంది. వారం ప్రారంభంలో మీరు కుటుంబ సభ్యుల పట్ల ఆందోళన చెందే అవకాశముంది. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి వారికి అవసరమైన సహాయం అందించడం మంచిది. అయితే మీ తోబుట్టువుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వారి సహాయంతో కుటుంబ సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలరు. కుటుంబంలో ఎవరితోనూ ప్రతికూల భావాలు కలిగి ఉండకుండా అందరితో మంచి సంబంధాలు నెలకొల్పుకోండి. మీరు తీయగా మాట్లాడటం ద్వారా కుటుంబ సభ్యుల హృదయాలను గెలుచుకుంటారు. మంగళవారం మరియు బుధవారం కుటుంబ విషయాలలో అనుకూలమైన రోజులు. అయితే సోమవారం మరియు శనివారం కుటుంబ విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. వృశ్చిక రాశి ఉద్యోగులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. మీరు మీ పని విధానంలో అర్థవంతమైన మార్పులు తీసుకురావచ్చు. ఈ మార్పులు మీ పనితీరును మెరుగుపరుస్తాయి, మీకు గుర్తింపు తెస్తాయి. మీరు కార్యాలయంలో కొత్త వ్యూహాలను ఉపయోగించడం ద్వారా మీ పని సామర్థ్యాన్ని పెంచవచ్చు. శుక్రగోచారం వల్ల మీరు కార్యాలయంలో ఉన్నత స్థానాన్ని పొందే అవకాశముంది. అయితే ప్రత్యర్థులను తేలికగా తీసుకోవద్దు, ఎందుకంటే వారు మీకు వ్యతిరేకంగా పనిచేయడానికి ప్రయత్నించవచ్చు. రాజకీయాలతో సంబంధమున్న ఉద్యోగులు కొంత అవమానకరమైన పరిస్థితులను ఎదుర్కోవలసి ఉండవచ్చు. కాబట్టి వారు తమ మాటలు మరియు చర్యలలో జాగ్రత్తగా ఉండాలి. విదేశాలలో పనిచేసే వృశ్చిక రాశివారికి ఈ వారం కొంత ప్రతికూలంగా ఉండవచ్చు. కాబట్టి వారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. మంగళవారం మరియు బుధవారం ఉద్యోగ విషయాలలో అత్యంత అనుకూలమైన రోజులు. సోమవారం మరియు శనివారం ఉద్యోగంలో కొంత సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశివారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. వారం ప్రారంభంలో మీరు ఖర్చుల గురించి ఆందోళన చెందుతారు. అయితే మధ్యవారంలో ఆస్తి ఒప్పందాల నుండి మీరు మంచి డబ్బు సంపాదించవచ్చు. పాత రుణాన్ని తిరిగి చెల్లించే అవకాశం మీకు లభిస్తుంది. దీనివల్ల మీ ఆర్థిక భారం తగ్గుతుంది. అయితే అకస్మాత్తుగా పెద్ద ఆర్థిక పెట్టుబడి కోసం ప్లాన్ చేయవద్దు, ఎందుకంటే వాటివల్ల నష్టం జరిగే అవకాశముంది. వారం చివరిలో మీరు మీ ఆర్థిక పరిస్థితిని నిర్వహించడంలో మెరుగైన ప్రణాళిక అవసరమని గుర్తిస్తారు. మీ ఖర్చులను తగ్గించి పొదుపు చేయడంపై దృష్టి పెట్టండి. పరిచేస్తుల చెడు అలవాట్ల కారణంగా మీరు ఆర్థికంగా ఇబ్బంది పడవలసి రావచ్చు. కాబట్టి వారికి డబ్బు ఇవ్వకుండా జాగ్రత్త పడండి.
మంగళవారం మరియు బుధవారం ఆర్థిక లావాదేవీలకు అనుకూలమైన రోజులు, కాగా సోమవారం మరియు శనివారం ఖర్చులపై నియంత్రణ ఉంచడం మంచిది. వృశ్చికరాశి వ్యాపారస్తులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంలో విజయం సాధిస్తారు. మీరు వ్యాపారంలో కొత్త వ్యూహాలను అనుసరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీరు తీయగా మాట్లాడటం ద్వారా వ్యాపార భాగస్వాములు మరియు కస్టమర్ల హృదయాలను గెలుచుకుంటారు. దీనివల్ల మీ వ్యాపారం విస్తరిస్తుంది. ఆస్తి ఒప్పందాల నుండి మీరు మంచి లాభాలు పొందవచ్చు. అయితే వ్యాపారంలో ప్రత్యర్థులను తేలికగా తీసుకోవద్దు. ఎందుకంటే వారు మీకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశముంది. విదేశాలతో వ్యాపారం చేసేవారికి ఈ వారం కొంత ప్రతికూలంగా ఉండవచ్చు. కాబట్టి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వారం చివరిలో మీరు కొత్త వ్యాపార అవకాశాలను పొందవచ్చు. వీటిని జాగ్రత్తగా పరిశీలించి అమలు చేయడం ద్వారా లాభాలు పొందవచ్చు. మంగళవారం మరియు బుధవారం వ్యాపార లావాదేవీలకు అనుకూలమైన రోజులు, కాగా సోమవారం మరియు శనివారం ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం కాదు. వృశ్చికరాశివారికి ఈ వారం ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది. వాతావరణంలో మార్పు కారణంగా మీరు గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. అయితే శుక్రగోచారం వల్ల వారం చివరిలోపల మీరు ఉదర వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు. వారం ప్రారంభంలో మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందుతారు. మీరు మానసిక ఒత్తిడికి లోనవుతారు. కాబట్టి విశ్రాంతికి కొంత సమయం కేటాయించడం చాలా ముఖ్యం. ధ్యానం మరియు యోగా వంటి ఒత్తిడి నిర్వహణ పద్ధతులు మీకు సహాయపడతాయి. మీరు నిద్రలేమి సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు. కాబట్టి పడుకునే ముందు హాయిగా ఉండే కార్యకలాపాలు చేయడం ద్వారా మంచి నిద్ర పొందవచ్చు. మీరు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. నిత్యం వ్యాయామం చేయండి. మంగళవారం మరియు బుధవారం ఆరోగ్యపరంగా మెరుగైన రోజులు, కాగా సోమవారం మరియు శనివారం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృశ్చికరాశి విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విద్యలో మంచి ఫలితాలను పొందుతారు. పోటీ పరీక్షలలో మీరు మంచి ఫలితాలను సాధించడానికి ఇది అనుకూలమైన సమయం. మీరు కొత్త అధ్యయన పద్ధతులను అనుసరించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. మీరు మీ లక్ష్యాల పట్ల నిశ్చయంగా ఉండాలి. మీ ఆలోచనలను చాలా త్వరగా మార్చుకోకూడదు, ఎందుకంటే ఇది మీ అధ్యయనాన్ని ప్రభావితం చేయవచ్చు. వారం ప్రారంభంలో మీరు ధ్యానం చేయడంలో ఇబ్బంది పడవచ్చు, కాని గురువారం తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది. మంగళవారం మరియు బుధవారం అధ్యయనానికి అత్యంత అనుకూలమైన రోజులు, ప్రత్యేకించి చట్టపరమైన అధ్యయనాలు మరియు అంతర్జాతీయ విషయాలకు సంబంధించిన విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ అధ్యయన ప్రణాళికను జాగ్రత్తగా తయారు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను సాధించవచ్చు. అయితే పరిచయస్తుల చెడు అలవాట్ల కారణంగా మీ అధ్యయనం ప్రభావితం కాకుండా జాగ్రత్త వహించండి. వృశ్చికరాశి వివాహితులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకుంటారు. ఇది మీ దాంపత్య జీవితాన్ని మరింత సుఖవంతంగా చేస్తుంది. శుక్రగోచారం వల్ల మీ జీవిత భాగస్వామితో మీకు సత్సంబంధాలు ఉంటాయి. వారం మధ్యలో మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇవి మీ భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటాయి. పరస్పర అవగాహన మరియు గౌరవం మీ వైవాహిక సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. అయితే వారం ప్రారంభంలో మీరు ఖర్చుల గురించి ఆందోళన చెందవచ్చు. ఇది కొంత ఉద్రిక్తతకు దారితీయవచ్చు. మీరు కలిసి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అకస్మాత్తుగా పెద్ద ఆర్థిక పెట్టుబడి కోసం ప్లాన్ చేయవద్దు. మంగళవారం మరియు బుధవారం వైవాహిక విషయాలలో అనుకూలమైన రోజులు, కాగా సోమవారం మరియు శనివారం కొంత జాగ్రత్త అవసరం. వృశ్చికరాశి ప్రేమికులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీరు తీయగా మాట్లాడటం ద్వారా మీ ప్రేమికుల హృదయాలను మరింతగా గెలుచుకుంటారు. మీరు మీ ప్రేమ భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇవి మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. అయితే ఎవరి గురించి ప్రతికూల భావాలు కలిగి ఉండకండి, ఎందుకంటే ఇది మీ ప్రేమ సంబంధాన్ని ప్రభావితం చేయవచ్చు. మీ ప్రేమ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి, గౌరవించడానికి ప్రయత్నించండి. వారం మధ్యలో మీరు కలిసి గడిపే సమయం మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీరు మీ ప్రేమ భాగస్వామితో కలిసి ప్రయాణించడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. కొత్త ప్రేమ సంబంధాలు ప్రారంభించేవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంగళవారం మరియు బుధవారం ప్రేమ విషయాలలో అనుకూలమైన రోజులు. అయితే పరిచయస్తుల చెడు అలవాట్ల కారణంగా మీ ప్రేమ సంబంధం ప్రభావితం కాకుండా జాగ్రత్త వహించండి. వృశ్చికరాశివారు ఈ వారం అనుకూలత పొందడానికి కింది పరిహారాలు పాటించవచ్చు. ప్రతి మంగళవారం శివాలయాన్ని సందర్శించి రుద్రాభిషేకం చేయడం వల్ల శివానుగ్రహం అనుకూలంగా కలుగుతుంది. ఎర్రని పుష్పాలను శివునికి అర్పించడం వల్ల వృశ్చిక రాశివారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు జపించడం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఎర్రని వస్త్రాలను ధరించడం మరియు దానం చేయడం వల్ల మంగళ గ్రహదోషాలు తగ్గుతాయి. చందనంతో శివలింగానికి అభిషేకం చేయడం వల్ల వృశ్చికరాశివారికి అనుకూలత పెరుగుతుంది. ఆహారాన్ని దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. రుద్రాక్ష ధారణ చేయడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది. సోమవారం మరియు శనివారం ఉపవాసం ఉండటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మంగళస్తోత్రం పఠించడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. మీ జాతకంలో గ్రహస్థితిని బట్టి అనుకూల పరిహారాలు మారవచ్చు. అందుకే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి సరైన పరిహారాలు పాటించడం మంచిది. మొత్తంగా ఈ వారం వృశ్చిక రాశివారికి అనుకూలంగా ఉంటుంది. మంగళవారం మరియు బుధవారం అన్ని విషయాలలో అత్యంత అనుకూలమైన రోజులు. కాగా సోమవారం మరియు శనివారం కొంత జాగ్రత్త అవసరం. ఎవరి గురించి ప్రతికూల భావాలు కలిగి ఉండకుండా అందరితో మంచి సంబంధాలు నెలకొల్పుకోవడం వల్ల మీరు ఈ వారం సంతోషంగా గడపవచ్చు. మీ పనిలో కొత్త వ్యూహాలను అనుసరించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా వాతావరణంలో మార్పు కారణంగా కలిగే సమస్యల నుండి ఈ వారం అంతా మీరు మీ లక్ష్యాల పట్ల దృఢంగా ఉండి వాటిని సాధించడానికి కృషి చేస్తే మంచి ఫలితాలను పొందగలరు. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.